వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా. 5 మార్క్స్కి సంబంధించిన ప్రశ్నలు ఇవి. మీకు ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 3/p² - 3 + 3p + 2/p³ మైనస్ ఆఫ్ 3p - 27/p² + 9 + 6 - 30√p/p⁴. ఫస్ట్ నీట్గా మీరు ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. 3/p² - 3 ప్లస్ inverse Laplace transforms of 3p plus 2/p³ చూడండి, మైనస్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 3p - 27/p² + 9 plus inverse Laplace transforms of 6 - 30√p/p⁴. చూడండి, ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ప్రాబ్లంలో మీరు జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి నీట్గా. ఫస్ట్ ఏం చేయాలి, స్ప్లిట్ చేసుకోవాలి. చూడండి, స్ప్లిట్ ఎలా చేస్తాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్, ఇక్కడ ఫార్ములా సెట్ కావాలి అంటే 3ని √3 × √3 రాసుకోండి. ఒక √3 అది జాగ్రత్తగా చేయాలి. p² - 3ని √3² అయితే రాసుకోండి. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది. 3ని √3 × √3 ఏమవుద్ది, √3² అవుద్ది. 3నే వచ్చుద్ది. మళ్ళా ఆ ఫార్ములా సెట్ చేశాను. ఇక్కడ చూడండి, ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయండి. 3p/p³ ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2/p³ అది 2 పార్ట్స్ స్ప్లిట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 2 పార్ట్స్గా అయితే స్ప్లిట్ చేసుకోండి. ఏమొచ్చుద్ది 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తే, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 3p/p² + 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 27/p² + 9. 27/p² + 9. ఓకేనా. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 27/p² + 9 అయితే వచ్చింది ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 6/p⁴ మైనస్ 30 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ √p/p⁴. ఇదేంటి ఫార్ములా, √3
రూట్ 3 చూడండి ఏ ఫార్ములా అమ్మా ఇది సైన్ హెచ్ ఏటీ అంటే అది రూట్ 3t ఒక పీ క్యాన్సిల్ పోతే +3 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² రాసుకోవచ్చు. ప్లస్ 2 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p³ అయితే రాసుకోవచ్చు. -3 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p/p² + 9 అయితే రాసుకోవచ్చు. ఇన్వర్స్ లాప్లాస్ చూడండి 27 బయట రాసుకోండి. మా 27ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² + 9 రాసుకోవచ్చు. 6 అయితే బయట రాసుకోండి కాన్స్టెంట్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p⁴ అయితే రాసుకోండి. -30 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ √pని p⁴1/2/p⁴. వరకే స్టెప్ చూడండి. √3 సైన్ హెచ్ √3t +3 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² అంటే ఇక్కడ మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 2ని 1 + 1 అయితే రాసుకోండి. +2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 3ని 2 + 1 ఎందుకు రాయాలి? ఫార్ములా కోసం. అంటే మీరు ఈ 2ని ఇక్కడైనా మల్టిప్లై చేయండి, లేదా 2 ఫ్యాక్టోరియల్ని డివైడ్ చేసి 2 ఫ్యాక్టోరియల్ని మల్టిప్లై చేయండి. -3 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p/p² + 9ని 3² అయితే రాసుకోండి. s/s² + a² +27 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² + 9ని 3² అయితే రాసుకోండి. ఇది ఫార్ములా సెట్ అయిందా అంటే సెట్ కాల. 3 ఇంటూ చేసి 3 డివైడ్ చేసి 3 బై చేయండి. డివైడ్ చేసి 3 మల్టిప్లై చేయండి సరిపోతుంది. 6 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 4ని 3 + 1 అయితే రాసుకోండి. 3 ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేసి 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసి 3 ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేయండి. -30 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p⁴1/2 కిందికి వస్తేమా ఇన్వర్స్ అయితే మళ్ళీ పైకి వెళ్తే 1/2 సేమ్ వాల్యూ వస్తుంది. √3 ఆఫ్ సైన్ హెచ్ √3t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ బై s⁴1 + 1 అంటే t⁴1. 2 ఫ్యాక్టోరియల్ అంటూ 2 క్యాన్సిల్ పోతే ఇది t². 3 ఆఫ్ s/s² + a² అంటే cos at. 3 1 jar 3 9 jar ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ a/s² + a² అంటే ఇది sin 3t. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 అంటే 3 × 2 × 1
ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 1+1 అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్. ఎన్ అంటే ఎంత ఉంది? 3 ఉంది. 30 ఇంటూ ఈ పార్ట్ ఒకటి జాగ్రత్తగా చేయాలి. ఏం చేయాలి చూడండి. పీ పవర్ 4 ఇంటూ పీ పవర్ -1/2 ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ లెక్క ఉంది మా. పీ పవర్ 4 -1/2 పీ పవర్ ఎల్సిఎం 2 కడితే 8 -1/2 అంటే పీ పవర్ 7/2 అయితే వచ్చింది. పీ పవర్ 7/2 ఏమి 7/2? 1/p పవర్ 7/2 అది వచ్చింది లెక్క. చూడండి 7/2ని మీరు జాగ్రత్తగా అయితే చేయాలి. ఇంకా మీరు ఈ పార్ట్ ఓన్లీ ఫైండ్ అవుట్ చేసి లాస్ట్లో సబ్స్టిట్యూట్ అయితే చేద్దాం ఈ ఈక్వేషన్లో. ఓకేనా? 1/p పవర్ 7/2ని జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేసి దీన్ని ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుందాం. మన ఇష్టం కదా. ఓకేనా? 1/p పవర్ 7/2 చేస్తాం. 1/p పవర్ 7/2ని తెచ్చేస్తున్నాను. 1/p పవర్ 7/2ని 5/2 + 1 అయితే రాసుకోండి. ఎందుకు? 7/2 = 5/2 + 1 రాసుకోవచ్చు. ఎల్సిఎం 2 కడితే 5 + 2/2 అంటే 7/2 అయితే రాసుకోవచ్చు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే ఉంది. ఇప్పుడు మీకు 1/Γ(5/2 + 1)తో డివైడ్ చేసి Γ(5/2 + 1)తో మల్టిప్లై చేయాలి. Γ(5/2 + 1) చూడండి జాగ్రత్తగా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ Γ(n+1) ఫార్ములా n+1/s⁴n+1 ఫార్ములా t⁴n అంటున్నాను. t⁴5/2 Γ(n+1) ఫార్ములా n Γn 1/5/2 Γ(5/2) ఇంటూ t⁴5/2 1/5/2 Γ(5/2)ని Γ(3/2 + 1) రాసుకోండి ఇంటూ t⁴5/2. ఎందుకు 5/2ని 3/2 1 రాస్తున్నాను అంటే ఎల్సిఎం 2 కట్టుకోండి. 3 + 2/2 5/2 అయితే వచ్చింది. మళ్ళీ Γn+1 1/5/2 Γn+1ని n Γn అయితే రాసుకోండి. t⁴5/2 1/5/2 ఇంటూ 3/2 3/2ని 1/2 + 1 రాసుకోండి మా. ఎల్సిఎం 2 కట్టండి. 1 + 2/2 3/2 అయితే వచ్చింది. Γ(1/2 + 1) అయితే రాసుకోండి. t⁴5/2 1/5/2
5/2 ఇంటూ 3/2 గామా ఆఫ్ n+1 ఫార్ములా n గామా n అయితే రాస్తున్నాను. 1/2 గామా ఆఫ్ 1/2 ఇంటూ t⁴/2 1/15/2 2 జర్ 4 4 2 జర్ 8 గామా ఆఫ్ 1/2 అంటే √π మా ఇంటూ t⁴/2. ఈ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి చాలు. చేద్దాం. √3 sin h √3t ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ప్లస్ 3t ప్లస్ t² మైనస్ 3 cos 3t ప్లస్ 9 sin 3t ప్లస్ t³ మైనస్ 30 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p⁴7/2. ఈ వాల్యూని నీట్గా సబ్స్టిట్యూట్ అయితే చేసుకోండి. ఇక్కడ కనుక్కున్నాను చూడండి. √3 ఆఫ్ sin h ఆఫ్ √3t ప్లస్ 3t ప్లస్ t² మైనస్ 3 cos 3t ప్లస్ 9 sin 3t ప్లస్ t³ అంటే ఈ వాల్యూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p⁴7/2 అయితే కనుక్కున్న వాల్యూ 30 ఇంటూ 1/15/8 ఇంటూ √π t⁴5/2 అయితే వచ్చింది. చూడండి. √3 sin h √3t ప్లస్ 3t ప్లస్ t² మైనస్ 3 cos 3t ప్లస్ 9 sin 3t ప్లస్ t³ 15 1 జర్ 15 2 జర్ 8 2 జర్ 16/√π ఇంటూ t⁴5/2 అయితే వచ్చింది. కాబట్టి ప్రాబ్లమ్స్లో మా ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. ఓకేనా? మీకు ప్రాబ్లమ్స్లో మీకు ఇలా మీరు సింపుల్గా అయితే ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.